హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంటే బోండాలని కూడా అంటారండి కొంతమంది. ముందుగా మార్నింగ్ మిగిలిపోయి ఉంటుంది కదండి, ఇడ్లీ పిండి అయినా దోశ పిండి. దాంట్లో నేను వీడియోలో చూపించిన విధంగా బియ్యం పిండిని ఒక్కటే వేసుకోనండి, ఇంకా మైదా పిండి అదేం వేసుకోవద్దు. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా వచ్చేటట్లు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. వాటర్ అస్సలు వేయొద్దండి. ఇంకా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీని కూడా సన్నగా తరిగి వేసుకొని కలిపి పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత బాండలిని స్టవ్ మీద పెట్టి నూనె వేసి కాగిందో లేదో అని చెప్పి నూనె కొంచెం ఉండా పిండిని వేసుకొని చెక్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం కొంచెంగా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోండి. గరిటెతో అయినా వేసుకోవచ్చు, మీ చేతితో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా టర్న్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 10 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోవచ్చు అండి. అంతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కారం చట్నీతో, ఎర్ర కారంతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.